మహాసముద్రపు లోతుల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద వేల్స్, అల్లరి డాల్ఫిన్స్, రెయిన్బోలో ఉన్న రంగుల చేపలు, వీటన్నింటి కింద సూర్యకిరణాలు కూడా చేరని చోట అక్కడ ఉంది డీప్ సీ కింగ్డమ్. అక్కడి ప్రాణులు ఇతర ప్రాణులతో ప్రేమగా ఉంటారు. అక్కడి బాదుషా తల్లి తన 6 కూతుళ్లతో కలిసి ఉంటుండేవాడు. ఇక సముద్రాన్ని పాలించేవాడు. బాదుషాకు తన కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. ఆయనకు భయం, భూమిపై జీవులు తన కూతుళ్లకు ఎప్పుడైనా నష్టాన్ని చేకూరుస్తారని. అందువల్ల నీటిపై భాగాన ఈత కొట్టేందుకు పర్మిషన్ లేదు. సముద్రపు బయటున్న మనుషులంతా దుష్టులు. వాళ్ళు ఎందుకు చెడ్డవారయ్యారు డాడీ? వీళ్ళు ఈ సముద్రాన్ని మురికి పట్టించి ఈ సముద్రంలో ఉన్న జీవ జంతువులని చంపుతారు. ముద్దుల జలకన్యకు తెలుసుకోవాలనుంది భూమిపై ప్రాణులు ఎలా ఉంటారో అని. తన అక్కల నుండి విన్న కథలు చాలలేదు. ఆమె నాన్నమ్మ కూడా ఆమెని మనుషులకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె చెప్పేది సీ గేట్ నుండి ఎప్పుడూ బయటికి వెళ్లాలంటే ఆమె రాజకుమారి అయ్యాక మాత్రమే. తన అక్కలంతా పెద్దయ్యాక. ముద్దుల జలకన్య తన అక్కలందరూ బయటికి వెళ్లడం చూసి తను కూడా నిర్ణయించుకుంది ఆమె కూడా బయటికి వెళ్లాలని. కానీ ఎలా? ఆమె డాల్ఫిన్ తో కలిసి హిమ్రన్ వెళ్లి కలవడానికి వెళ్ళింది. హిమ్రన్ కు సీ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయ్యో, మహారాజుతో వైరమెవడు పెట్టుకోవాలా? ఆమె హిమ్రన్ కి తన ప్లాన్ మొత్తం చెప్పింది. కానీ హిమ్రన్ ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆమె స్థితి చూసి దయ కలిగింది. ఆమెకి సాయపడ్డానికి సిద్ధపడింది. హిమ్రన్ డాల్ఫిన్ సీ గేట్ వద్దకు వచ్చారు. వాళ్ళను చూసి గార్డ్స్ వెళ్ళనిచ్చారు, ఏ ఒక్క ప్రశ్న అడగకుండానే. అక్కడి నుండి చాలా దూరం వెళ్ళాక హిమ్రన్ తన పెద్ద నోటిని తెరిచింది. ఇక లోపల నుండి బయటికి వచ్చింది మన ముద్దుల జలకన్య ఏరియల్. ఏరియల్ హిమ్రన్ సాయంతో సముద్రం పై వరకు వచ్చేసింది. ఆమె మొదటిసారి గాలిని అనుభూతి చెందింది. నీలాకాశాన్ని చూసింది. ఎంత బాగుందో! అదే సమయంలో ఏరియల్కు మ్యూజిక్ వినిపించింది. ఎక్కడి నుండి వస్తోంది ధ్వని? ఆమె చూసింది దగ్గరలోనే పెద్ద షిప్ ఉంది. మొదటిసారి షిప్ చూసింది. ఇది షిప్ కదా, పద పద. డాల్ఫిన్ ఆమెకి చెబుతూనే ఉంది వెళ్ళొద్దు అని. కానీ చాలా దూరం వెళ్ళిపోయింది. వేగంగా వెడుతోంది ఆమె షిప్ వైపు. ఆ షిప్ ఎవరో బాదుషాది. ఆయన తన కొడుకు ప్రిన్స్ ఎరిక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తన కొడుకు పెళ్లి వీలైనంత త్వరగా చెయ్యాలనుకున్నారు. అందుకే ప్రిన్స్ అందరినీ పిలిచారు పార్టీకి. ఇతను ప్రిన్స్, ఇంకా మనిషి కూడా. డాల్ఫిన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఏరియల్ ప్రిన్స్ స్వరానికి ఎంతో అందంగా పాడింది. ప్రిన్స్ కు ఆ గొంతు బాగా నచ్చింది. కానీ ఎక్కడి నుండి వస్తోంది? నువ్వు దాక్కో ఏరియల్, లేకపోతే నిన్ను చూసేస్తారు, డాల్ఫిన్ చెప్పింది. ముద్దుల జలకన్య డాల్ఫిన్ ఇద్దరు నీటి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రపు లోతుల్లోకి, సీ కింగ్డమ్ లోపలికి. సముద్రంలో ఉన్న మంత్రగత్త ఇదంతా చూస్తూనే ఉంది తన క్రిస్టల్ బాల్లో. రానే వచ్చేసింది ఆ రోజు. మహాసముద్రపు బాదుషా కూతురు ఒక మనిషితో తుఫాన్ వచ్చే సంచలనం సృష్టించి సముద్రంపై నీ శక్తిని చూపించు. మంత్రగత్తె ఇలా చెప్పగానే సముద్రంలో అలలు ప్రిన్స్ షిప్ వైపు రాసాగాయి.
రాళ్ల వైపు పెడుతోంది. ముద్దుల జలకన్య ఇదంతా చూసి కంగారు పడింది. ఈ షిప్ విరిగిపోయి మునిగిపోతుందేమో, మనం వాళ్ళకి సాయం చేయాలి. జలకన్య మునుగుతున్న షిప్ వద్ద ఈత కొడుతున్న ప్రిన్స్ కనిపించాడు. చూస్తుండగానే మునిగిపోతున్నాడు ప్రిన్స్. ఆమె తన చేతులతో పట్టుకుని ఈత కొడుతూ సీషోర్ పైకి తెస్తుంది. ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ప్రిన్స్ కు తెలివి వస్తుంది. నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తాడు. నువ్వు బతికే ఉన్నావు. ముద్దుల జలకన్య సంతోషంగా చెప్పింది. దూరం నుండి కుక్క అరవడం విన్నాక గుర్తొచ్చింది తను బయట ఉంది అని. సముద్రంలోకి దూకేసింది. ప్రిన్స్ హెల్పర్ ఇంకా ప్రిన్సెస్ అక్కడికి వచ్చారు ప్రిన్స్ ని వెతుకుతూ. నన్ను ఒక అమ్మాయి రక్షించింది. ఆమె గొంతు నేను మొదలు కూడా విన్నాను. చాలా ప్రశాంతత గల గొంతు ఆమెది. జలకన్య మళ్ళీ డీప్ సీ కింగ్డమ్ వద్దకు వచ్చేసింది. ప్రిన్స్ ఫ్లూట్ ఆమె వద్దే ఉండిపోయింది. అతని గురించి ఆలోచించసాగింది. అప్పుడే బాద్షా అక్కడికి వచ్చాడు. ఆయనకి ఫ్లూట్ కనిపించింది. దాన్ని చూస్తూనే ఆయనకి అర్థమైపోయింది అది మనిషిది అని. మనవి కొన్ని నియమాలున్నవి, అందరూ వాటిని పాటించాలి. ప్రత్యేకంగా నా పిల్లలైన మీరు. నీవే మనుష్యున్నైనా మునిగేవాణ్ణి రక్షించావా? నేను కాపాడాల్సి వచ్చింది, లేకుంటే అతను అక్కడే మరణించేవాడు. ఏరియల్ జవాబిచ్చింది. నోర్మోయ్, మనుషులు దుష్టులు. వాళ్ళకి మనకి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు ఉండలేవు. కోపంతో ఉన్న బాదుషా వెళ్లిపోగానే ఏరియల్ నిర్ణయించుకుంది ఇక తను చేసి తీరాలి అని. ఏరియల్ తిన్నగా వెళ్ళింది సముద్రపు మంత్రగత్తె దగ్గరికి. ఆమెని సాయం కోరింది. సాయమైతే చేస్తుంది కానీ బదులుగా ఫీజు కోరుతోంది. చాలా ఖరీదైన ఫీజు. నేను మందును తయారు చేస్తాను, అది నిన్ను మనిషిగా మారుస్తుంది. నీకు 2 కాళ్ళు వస్తాయి, బదులుగా నాకు నీ గొంతు కావాలి. నా గొంత? కానీ నా గొంతు లేకుండా. ఓడిపోయి చివరికి చిన్న జలకన్య అంగీకరించింది. ఎందుకంటే ఆమె ప్రిన్స్ని కలవడం ఎంతో ముఖ్యమనుకుంది. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా, అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యవైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. ఏరియల్ ఆ మందుని పూర్తిగా తాగేసింది. సముద్రం పైకి ఈత కొడుతూ వెళ్లసాగింది. నెమ్మదిగా ఆమెకి కాళ్ళు వచ్చాయి, పూర్తిగా మనిషిలాగా. డాల్ఫిన్తో కలిసి సీషోర్కు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే ప్రిన్స్ చూపు ఆమెపై పడింది. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. నీవా? ఇంతకు ముందు కూడా కలిశాము కదా మనము. ఏరియల్ ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రిన్స్ కు ఫ్లూట్ ఇచ్చేసింది. ప్రిన్స్ మళ్ళీ అదే స్వరాన్ని వాయించాడు. ఏరియల్ సైగ చేసింది ఆ స్వరాన్ని మునుపు విందని. ఇది వాయిస్తుండగానే నేను నిన్ను చూశాను, నీ గొంతు కూడా విన్నాను. అప్పుడే నీవు నన్ను రక్షించావు కదా. ప్రిన్స్ కు పూర్తి నమ్మకం ఆ అమ్మాయే ఏరియల్ అని, తనని కాపాడింది కూడా తనే అని. కానీ ఈ అమ్మాయి ఒక జలకన్య, ఆమెకు మధురమైన గొంతు కూడా ఉంది. ఏరియల్ కోరినా కూడా మాట్లాడలేకపోతోంది, తన స్వరాన్ని ఇచ్చేసింది కదా. నీవొక జలకన్యవని అనుకున్నాను నేను. ప్రిన్స్ కు తనని కాపాడింది ఏమి కాదేమో అని అనిపించింది. అయినా అతను సాయపడటానికి నిర్ణయించుకున్నాడు. ప్రిన్స్ ముద్దుల జలకన్యని తన మహల్కి తీసుకెళ్లాడు. బాదుషాను పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు.
ఆయన తన కొడుకు పెళ్లి ఒక ప్రిన్సెస్తో చేయబోతున్నాడు. పాపం జలకన్య నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఏమీ చేయలేదు. తను మాట్లాడే వరకు ప్రిన్స్కి ఎలా తెలుస్తుంది? ఆమెకు మంత్రగత్తె మాటలు గుర్తొచ్చాయి. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా, అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యమైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. చూస్తుండగానే మొదటి 2 రోజులు గడిచిపోయాయి. ఇక 3వ రోజు వచ్చేసింది. ఈ రోజున బాదుషా ఆయన బేగం తన కొడుకు పెళ్లి పక్క రాజ్యపు ప్రిన్సెస్తో చేయడానికి బయలుదేరారు. పాపం ఏరియల్ ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రిన్స్తో. అతను వెతుకుతున్న వ్యక్తి తనేనని చెప్పలేదు. ప్రిన్స్ అంగీకరించాడు. తను చూసిందంతా ఒక కలే అని అనుకున్నాడు. ఏరియల్కు ఒక్క ఆశ మిగిలింది, ప్రిన్స్ పట్ల ఉన్న ప్రేమ. 4వ రోజు సూర్యోదయం కానుంది. ఏరియల్కు ఏడుపు ఆగడం లేదు. అప్పుడే ఏదో జరిగింది. ముందు తన అక్కలంతా వచ్చారు. ఆ తర్వాత వచ్చింది ఆమె నాన్నమ్మ. నా బంగారు తల్లి, మేము ఇక్కడికి వచ్చాము ఆ మంత్రగత్తె ఖైదు నుండి విడిపించడానికి. అప్పుడే ఆమె తండ్రి సముద్రపు బాదుషా కనిపించారు. తన కూతురి బాధని చూడలేకపోయారు. ఏరియల్, నా ముద్దుల బిడ్డ, వెళ్ళు. నీ సంతోషానికి మించి నా కోసం ఏమీ లేదు. వెళ్ళు బిడ్డ. బాదుషా తన త్రిశూలాన్ని నానమ్మ చేతిలో ఉన్న శంఖం చుట్టూ తిప్పారు. అందులోనే ఏరియల్ గొంతు దాగుంది. ఇక ఏరియల్ గొంతు మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ డాడీ, మీరంతా ఎంత మంచివారు. హిమ్రల్ వేల్ పైకి ఎక్కి ఆమె ప్రిన్స్ షిప్ వైపుకు ప్రయాణించింది. ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ పెళ్లి కానుంది. ప్రిన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతనికి జలకన్య మధుర స్వరం వినిపించింది. ఆమె తన వైపు రావడం చూసి ఏమీ ఆలోచించకుండా ప్రిన్స్ సముద్రంలోకి దూకేశాడు. అది నీవేనని నాకు మొదలే గుర్తుండింది. తన మిత్రులు, కుటుంబం సాయంతో ఏరియల్కు ఆమె గొంతు మళ్ళీ వచ్చేసింది. ఆమె ప్రిన్స్ కూడా. అయితే ఇప్పుడు ఆమె జలకన్య కాదు, తన జీవితాన్ని గడుపుతుంది మనిషిగా మారి. ఏరియల్ ప్రిన్స్ జీవితం మొదలైంది. భూమి, సముద్రాల మధ్య స్నేహం, శాంతి, ప్రేమతో పాటు. ఒకానొకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ రెడ్ కలర్ హూడ్ వేసుకుని తిరిగేది. అందువలన అందరూ ఆమెని రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. పాపా, ఏంటమ్మా? మీ అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఆమె కోసము తాజా కుకీస్, మందులు తీసుకుని వెళ్తావా? తీసుకుని వెళ్తానమ్మా. ఎప్పటిలాగానే రెడ్ రైడింగ్ హుడ్ వేసుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది. బన్నీ ఫారెస్ట్ మార్గాన మాత్రం వెళ్ళకే. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆడుతూ పాడుతూ అడవి మార్గం నుండి బయలుదేరింది. ఈ అడవిని బన్నీ ఫారెస్ట్ అని ఎందుకంటారు? నేను ఒక్క బన్నీని కూడా చూడలేదు. పూలతో నిండిన మార్గాన్ని చేరింది. అక్కడ రంగురంగుల పూలున్నాయి. అమ్మమ్మ కోసం కొన్ని పూలు తీసుకుని వెళ్తాను, చాలా సంతోషిస్తుంది. పువ్వులు కోయడంలో మునిగిపోవడంతో దారి మర్చిపోయింది. అప్పుడే ఆమెకు ఒక గొంతు వినిపించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద జంతువు ఆమె ముందుకు వచ్చింది. ఆ జంతువును చూసి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ భయపడి చేతుల్లో ఉన్న పూల బుట్టని పడేసింది.
ఆ జంతువు తొందరగా కింద పడ్డ కుకీస్ని తీసుకుంది. వెంటనే వాటన్నింటినీ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కు అందించింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ జంతువుని చూసి చాలా సంతోషించింది. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? అమ్మమ్మ ఇంటికి, ఈ అడవిలో ఆఖరుగా ఉన్న పసుపురుంది ఇంటికి. ఆమె ఆరోగ్యం బాలేదు కదా, కుకీస్ మందులు తీసుకుని వెళ్తున్నాను. నువ్వు కూడా అందరిలాగా నన్ను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలవచ్చు. నేనెళ్ళి మీ అమ్మమ్మకు చెప్తాను నువ్వు వస్తున్నావని. నీవు నెమ్మదిగా పువ్వులు తీసుకోనిరా. ఆమెకి అప్పుడు ఒక తుపాకీ శబ్దం వినిపించింది. ఆ జంతువు మాయమైపోయింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి చాలా బాధగా అనిపించింది. ఆమె ఏడుపు విని వేటగాడు అక్కడికి చేరాడు. నీవిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా ప్రమాదం ఉంటుంది. ఒక జంతువుని వెతుకుతున్నాను. చాలా రోజుల నుంచి నా నుండి పారిపోతున్నాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ చాలా సిగ్గుపడింది తన తల్లి చెప్పిన మాటని విననందుకు. అందువల్లనే ఆమె వేటగాడికి చెప్పలేదు తను ఒక జంతువుని చూసినట్టు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆమె ఆరోగ్యం బాలేదు. కుకీస్ మందులు తీసుకుని వెళ్తున్నాను. నేను నిన్ను మీ అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి నడవసాగారు. అప్పుడే ఆ నక్క కూడా నానమ్మ ఇంటికి చేరుకుంది. తలుపు గొళ్ళెం కట్టింది. నాన్నమ్మ అడిగింది, వచ్చింది ఎవరు? నేను నానమ్మ, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని. నీకోసము కుకీస్ మరియు మందులు తీసుకొచ్చాను కదా. తలుపు తీసే ఉంది, లోపలికి వచ్చేయచ్చు. నక్క లోపలికి వెళ్ళింది. కొద్దిసేపట్లోనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఇంకా వేటగాడు నాన్నమ్మ ఇల్లుని చేరుకున్నారు. సరే అమ్మాయికి వెళ్ళు. మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో. వేటగాడు వెళ్ళిపోయాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తలుపు తట్టింది. ఎవరది? అమ్మమ్మ, నేను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ని. తలుపులు తెరిచే ఉన్నాయి, లోపలికి రా. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కొద్దిసేపు తడపటాయించింది. ఆ గొంతు నానమ్మలాగా లేదే. అప్పుడు నానమ్మ ఆరోగ్యం బాగాలేనట్టుగా గుర్తొచ్చింది. అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు కదా, గొంతు అందుకు మారిందేమో. ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. నక్క మొత్తం నాన్నమ్మ బట్టలు, కళ్ళజోడుని కూడా పెట్టుకుని నాన్నమ్మలాగా మంచం మీద పడుకునుంది. ఆ నక్క పరదాలని వేసి గదిని చీకటిగా చేసింది. దాంతో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కూడా కనిపించకుండా ఉండేందుకు. బంగారు తల్లి, ఇంత దూరం నా కోసం భోజనం తెచ్చావా? ఇలా దగ్గరగా రా, నన్ను కౌగిలించుకో. త్వరగా రా, దూరంగా ఎందుకున్నావు? లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బుట్టని కింద పెట్టింది. కానీ పూర్తిగా దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాన్నమ్మ కొంచెం వేరుగా అనిపించింది. అమ్మమ్మ, మీ చేతులు ఇలా పొడిగెలాయే? నీ చేతులు పట్టుకోవడానికి. ఇంత పెద్ద చెవులు? నీ తీయని గొంతు వినడానికి. పెద్ద పెద్ద కళ్ళు? నిన్ను కళ్ళారా చూడడానికి. ఇంత పదునైన పళ్ళెలా వచ్చాయి? నిన్ను కొరుక్కుని తినడానికి. నక్క లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ పైకి దూకింది. వెంటనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కి అక్కడ నాన్నమ్మ కాదని అర్థమైంది. బదులుగా భయంకరమైన నక్క ఉందని తెలిసింది. రక్షించండి!
వేటగాడికి ఆమె గొంతు వినబడింది. అతను పరిగెత్తి ఆ ఇంటికి మళ్ళీ వచ్చాడు. తలుపు తోసుకుని వచ్చి నక్కని పట్టుకున్నాడు. ఆఖరికి నా చేతుకు చిక్కావురా, ఇప్పుడు రాని సంగతి చెప్తా. వేటగాడు నక్క కడుపులో నుండి నాన్నమ్మని బయటికి తీశాడు. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు అంకల్. పర్వాలేదు పాప, కానీ ఇప్పటి నుండి అమ్మ మాట వింటానని నాకు మాట ఇవ్వాలి నీవు. నాన్నమ్మ ఆకలితో అన్ని కుక్కీలని తినేసింది. మూలికలతో మందు తయారు చేసుకుని తొందరగా ఆరోగ్యాన్ని చేకూర్చుకుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మాట ఇచ్చింది, ఎప్పుడూ కూడా నక్క మాట విననని. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఒకసారి అడవిలో ఆడుకోసాగింది ఒంటరిగా. అప్పుడు మళ్ళీ అదే నక్క కనిపించింది. వేటగాడు నక్కకు అడవిని శుభ్రంగా ఊడ్చమని శిక్షించాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని చూడగానే ఆ జంతువుకు సిగ్గుగా అనిపించింది. బన్నీ అడవి పూలతో నిండిపోయింది. మళ్ళీ ఇంకోసారి సంతోషాలతో బన్నీలతో నిండిపోయింది. మునుపటిలాగా అందంగా మారింది. కొన్నేళ్ల క్రితం ఒక రైతు వద్ద ఒక గాడిద ఉండేది. ఈ గాడిద ఆ రైతు వద్ద ఎన్నో ఏళ్లు పనిచేసింది. గోధుమల బస్తాల్ని మోస్తుండేది. వయసు పెరుగుతున్న కొద్దీ డాంకీ శక్తి సన్నగిల్లింది. ఇకపై తను బస్తాలని మోయలేదని తెలుసుకున్నాక ఫామ్ వదిలి వెళ్ళిపోయింది ఓ ఉదయాన్న. ఇప్పుడు నా లోపల శక్తి లేదు, కానీ నాకు తీయని గొంతైతే ఉంది కదా. బర్మన్ వెళ్ళి పాటలు పాడి డబ్బెందుకు సంపాదించకూడదు నేను? దారిలో గాడిదకి ఒక కుక్క కలిసింది. ఇలా దారిలో ఎందుకు పడుకున్నావు బాబు? నేనొక హూండ్ కుక్కని. వయస్సు అయిపోయి వేగం తగ్గింది. యజమానితో షికారికి వెళ్ళట్లేదు. నీవు నాతో పాటు బర్మన్ ఎందుకు రాకూడదు? నేను అక్కడ సింగర్ అవ్వడానికి వెళ్తున్నా. నా బ్యాండ్లో చేరిపో. నేను మెండోలిన్ వాయిస్తా, నువ్వు డ్రమ్ములు వాయించు. హౌండ్ డాగ్ కి ఆ ప్లాన్ బాగా నచ్చింది. గాడిదతో కలిసి ప్రయాణించింది. కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఇంటిపైన ఒక కప్పు పైన ఒక పిల్లి కనిపించింది. అదెంతో ఉదాసీనంగా ఉంది. ఏమైంది పిల్లి రాణి? చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏమైంది? నేను ముసిల్దాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను వేగంగా పరిగెత్తలేను, పళ్ళతో కొరకలేను. ఎలుకల్ని పట్టుకోలేక ఫైర్ ప్లేస్ వద్ద చలి కాచుకుంటున్నాను. అందువల్లే ఆ వ్యక్తి నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. మరి అట్లయితే ఖచ్చితంగా మాతో రావాలి. నీతో పాటా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? బర్మన్, అక్కడ ఒక బ్యాండ్ తయారు చేసి పాటలు పాడుదాము. మామూలుగా పిల్లులకు సంగీతం బాగా వచ్చు. నువ్వు హార్మోనికా వాయించుతులే బ్యాండ్లో. ఇది వినగానే పిల్లి ఒక్క గెంతులో బ్యాండ్ జాయిన్ అయింది. ఈ ముగ్గురు కలిసి ఒక ఫామ్ మీద ఆడుతూ ఉండగా వాళ్ళకి ఒక కోడి కనిపించింది. ఒక గట్టుపై కూర్చుని కుక్కురుక్కు అంటోంది. కోడి మహాశయ, మధ్యాహ్నం అయింది. ప్రొద్దున అలారం పెట్టడం మర్చిపోయావేంటి? రేపు సండే కదా, నా యజమాని ఫ్రెండ్స్ని పిలిచాడు భోజనానికి. నాది చికెన్ తందూరి చేసి వాళ్ళకు తినిపిస్తాడట. మరి ఇక్కడెందుకు ఇరుక్కున్నావు? పారిపోవచ్చు కదా. నన్ను ఎక్కడ వెళ్ళమంటావు? ఇవాళ ఆఖరి రోజు కదా, మనసారా కుకుడుకు అనుకుంటున్నాను. సరే సరే, నీ గొంతు వృధా చెయ్యకు.
మాతో బర్మన్ వచ్చేయ్. మేము ఒక బ్యాండ్ తయారు చేస్తున్నాము. నీ గట్టి గొంతు నచ్చింది. కోడికి ఈ ప్లాన్ బాగా నచ్చింది. అది ఎగురుతూ వాళ్ళతో కలిసి వెళ్ళింది. ముందు 3, వెనకాలే కోడి. మేము ఇలా స్వేచ్ఛగా పడుకుంటాము. మళ్ళీ రేపు కొత్త శుభదినం ప్రారంభమవుద్ది. నిద్రపోయే ముందు కోడి గంతులు వేస్తూ చెట్టు కొమ్మపైకి చేరుకుంది. అక్కడి నుండి ఏదో కనిపించింది. నాకిక్కడి నుండి వెలుతురు కనిపిస్తుంది. దగ్గరలోనే ఏదో ఇల్లున్నట్టుంది. సరే, మరి అక్కడికి వెళ్ళిపోదాం పద. ఎలాగో అడవిలో పడుకునే అలవాటు లేదు నాకు. అవును, అక్కడ తినడానికి ఏదో బొక్క దొరకదా? ఈ నలుగురు కలిసి లైట్ ఉన్న వైపు వెళ్లారు. చివరికి ఒక ఇల్లు కనిపించింది. అందరికంటే పొడవు డాంకీ అది కిటికీ నుండి తొంగి చూసింది లోపల ఏముందా అని. ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నలు, ఇది భలే ఉంది. నాకైతే ఇక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. వారేవా, మరి దానిపైన చాలా తినుబండారాలు, పేయ పదార్థాలున్నాయి. నాకు నోరు ఊరుతోంది. పదా వాళ్ళపై దాడి చేద్దాం. ఆగు, ఇంకేదో ఉంది. తుపాకీలు పట్టుకొని 4 దొంగలు తింటూ కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు మనం ఎలా తినేది ఇక్కడ? డెకాయిట్ అన్న మాట వినగానే అందరూ నీరు కారిపోయారు. వీళ్ళకు రావాలని ఎందుకుండింది? నాకే ఇంత ఆకలేసింది. పదా మళ్ళా అడవిలోకి వెళ్దాం. ఇక్కడ ఏమీ చేయలేరు. మనం డెకాయిట్లను భయపెట్టగలిగితే బాగుండు. సరే వినండి, ఒక మార్గం ఉంది వీళ్ళని తరిమేయడానికి. ఇక జాగ్రత్తగా వినండి. ఒకరిపైకి ఒకరు ఎక్కారు నలుగురు. ఉన్నట్టుండి నలుగురు పాట పాడడం మొదలుపెట్టారు. ఎంత భయంకరమైన శబ్దం అయిందంటే దాన్ని వినగానే డెకాయిట్లు కంగారు పడ్డారు. నలుగురు కలిసి తలుపుల్ని పగలగొట్టారు. డాంకీ లోపలికి ధడాంగమని దూకింది. పట్టుకో పట్టుకో, పారిపో పారిపో పారిపో, రక్షించు, నన్ను రక్షించు, పారిపో పారిపో, వదిలేయ్ నన్ను, వదిలేయ్ నన్ను. తమ తుపాకులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు డెకాయిట్లు. ఈ నలుగురు బాగా సంతోషించాయి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అక్కడ టేబుల్ పై ఉన్న భోజనాన్ని నలుగురు తినసాగారు. భోజనం చేశాక అందరూ అలసిపోయి నిద్రపోయారు. లైట్స్ అన్ని ఆర్పేసి పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. డెకాయిట్లు చూశారు ఇంట్లో లైట్ వెలగడం లేదని. వాళ్ళు తమ లంబూని పంపారు ఇంట్లో చూడటానికి. లోపలికి వెళ్ళగానే అంతా చీకటిగా ఉంది. అతనికి వెలుగు కావాలి. అతను మ్యాచెస్ వెలిగించాడు. దాంతో పిల్లి అతనిపై పడింది, గీట్లు గీసింది. ఇక హార్న్ డాగ్ కాళ్ళను కొరికింది. ఈ గొడవకి కోడి లేచింది. గట్టిగా కుకురుక్కు అనసాగింది. డెకాయిట్లు పారిపోవడం చూసిన గాడిద అతన్ని గట్టిగా తన్నింది. భయంతో కంగారు పడ్డ డెకాయిట్లు తమ మిత్రుల వద్దకు పరిగెత్తుకు వెళ్లి చెప్పాడు.
అక్కడ 4 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు దాడి చేశారు నా పైన. డెకాయిట్ల అందరూ అక్కడి నుండి పరుగులు పెట్టారు. మళ్ళీ వెనక్కి రావాలన్న ఆలోచనని వదిలేశారు. మన 4 బర్మన్ మ్యూజిషియన్లకు మొత్తం ఇల్లంతా తమదే అనిపించింది. వాళ్ళనుకున్నారు, ఇక బర్మన్ వెళ్ళడం దేనికి, మనమంతా కలిసి ఇక్కడే ఉందాం కదా. ఈ 4 మొత్తం జీవితం ఇక్కడే ఉన్నారు, ఆడుతూ పాడుతూ. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.